ఏర్పడి ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఒక పక్కన సంబరాలు జరుపుకుంటున్నారు. ఏం చేసిరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటుంది. ఈరోజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తా ఉన్నాం. కానీ దున్నపోతు మీద వర్షం ముడిచినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాంట్రాక్ట్ వచ్చే కమిషన్ వచ్చే వాటికే స్పందిస్తా ఉన్నారు. కమిషన్లు వచ్చే వాటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తా ఉంది. ఈరోజు ఏడాది పాలనలో విద్యార్థులు ఆగమైనారు. ఎందుకంటే విద్యార్థులు ఒక వైపులు దీక్షలు చేస్తా ఉన్నారు, రాస్తారోకోలు చేస్తా ఉన్నారు, బంధులు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం ఒకవైపు సంబరాలు చేసుకుంటా ఉంది. గాడి తప్పిన విద్యా వ్యవస్థ అయోమయ స్థితిలో విద్యార్థులు గాలిలో దీపంగా మారిన విద్యా వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినప్పటికీ కూడా ఈరోజు ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు నిర్వీణమైన పరిస్థితి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేకమైన విద్యార్థులు ఈరోజు మధ్యలోనూ చదువులు ఆపేస్తా ఉన్నారు. మరియు వాళ్ళు ఉన్నతమైన విద్యకు దూరం అవుతా ఉన్నారు. మరి జాబులు వస్తే కూడా జాబులు పోని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈరోజు ఫీజులు కట్టలేక మధ్యలో చదువు ఆపేసి ఈరోజు రోజు కూలకి వెళ్తా ఉన్నారు, క్యాటరింగ్ పనులకు వెళ్తా ఉన్నారు. మరి రైతులేమో అప్పుల పాలవుతా ఉన్నారు, తల్లిదండ్రులేమో పుస్తకాలు అమ్ముకొని ఈరోజు ఫీజులు కడతా ఉన్నారు. కొన్ని కాలేజ్ యాజమాన్యాలు చెల్లించిపోయి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని కాలేజీలు అయితే స్కాలర్షిప్లు ఇస్తలేదు, మీరు కట్టాల్సిందే అని చెప్పి తెగించి చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈరోజు విద్యార్థుల రాజకీయ పరంగా మీకు ఏమైనా ఉంటే గత ప్రభుత్వం మీద ఉంటే మీరు రాజకీయ పరంగా చూసుకోవాలి తప్ప ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఒక వైపు ఏమో రాజకీయ కుట్ర చేస్తా ఉన్నాం. మా విద్యార్థులు 16,75,000 మంది విద్యార్థుల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మారుతా ఉంది. ఈరోజు కృష్ణ గారి పోరాటం ఫలితం వల్ల అనేకమైన విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప స్కీమ్ వచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప స్కీమ్ ద్వారా తోపుడు బండి వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికులు వాళ్ళ పిల్లలు, అనేకమైన విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్, మరి అమెరికాలో అనేకమైన విదేశాలలో స్థిరపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు మేము విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా కూడా ఈరోజు గాలిలో దీపంగా మారిన విద్యా వ్యవస్థ కేవలం లిక్కర్కు ఒక శాఖ మంత్రి పెట్టింది కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు. కొత్త బాటిల్ తీసుకొస్తారు కానీ విద్యకు కొత్త కోర్సులు విద్యా వ్యవస్థలో తీసుకొస్తలేరు. మ్యూజిక్ నిధులు కేటాయిస్తారు కానీ యూనివర్సిటీలకి, మా విద్యార్థులకి, మరి బీసీ హాస్టల్స్లకి, మరి స్కాలర్షిప్లకు నిధులు కేటాయిస్తలేరు. ఈరోజు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో 20,000 స్కాలర్షిప్ ఇస్తా ఉన్నారు, కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తారు. కానీ ధనిక రాష్ట్రం అన్ని రకాలుగా అంటే దేశంలోనే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రాజధాని గొప్పగా పేరు చెప్పుకుంటారు.